మనోళ్ళ ఇంటికాడ కరెంటు పోయినట్టు టీటు చేసి పరేషాను చెయ్యబట్టే కేసు పెడదామా మనల్లోళ్ళు చేద్దామా మనం కేసు పెడదామా మనల్లోళ్ళు చేద్దామా మంగళోళ్ళ ఇంటికాడ మళ్ళా పోయినట్ట టీటు చేసి అల్లులొల్లి చెయ్యబట్టే ఫోను చేద్దామా బెదిరించి వద్దామా మనం ఫోను చేద్దామా బెదిరించి వద్దామా సకలోల వాడకు శానా సేపు ఆయటాగు చేసి వాళ్ళు తిడతా ఉన్నారు ఫోను చేద్దామా పొట్టు పొట్టు తిడదామా మనం ఫోను చేద్దామా పొట్టు పొట్టు తిడదామా ఇలే కళ్ళు కూడా టీట్లు ఎయ్యబట్ట కేసు పెడదామా మనం జైలు వేద్దామా మనం కేసు పెడదామా మనం జైలు వేద్దామా. రాష్ట్రంలో కరెంటు వాళ్ళంతా ఇప్పుడు ఇదే పాట వాడుకుంటూ తిరుగుతున్నారు. ఏ లాపాలా లేకుండా కరెంటు పీకేస్తున్నారు కదా. దీని మీద ఎవరైనా ట్విట్టర్లో రాస్తే వాళ్ళ ఇంటికి పోయి బెదిరించి వస్తున్నారట. ఫోన్లు సుతం చేసి బెదిరిస్తున్నారట. ఇక చూడుండ్రి ఎంతమంది పెట్టిండ్రో. నవీన్ అనే ఈ మేడం ఇలేకర్ పనిచేస్తుంది. కరెంటు పోయిందని ట్విట్టర్ పెట్టినందుకు ఇంటి మీదకి పోయినట్ట కరెంటు వాళ్ళు. కిరాయి ఇంటికి ఇట్లా కరెంటు వాళ్ళు వస్తే ఖాళీ అయిస్తారని కావచ్చు మస్తు బాధపడింది మేడం. అప్పట్లో కరెంటు వాళ్ళు మంచిగానే ఉండేటోళ్ళు. కరెంటు పోయిందంటే ఎంబడే ఇస్తుండే. ఇప్పుడు ఇట్లా బెదిరించుడేందని రాసుకొచ్చింది మేడం. ఇక రేవతి అనే ఇంకో ఇలేకర్ మేడం కూడా ఇసోంటి ముచ్చట్నే ఇంకో కాడ అయిందని ట్విట్టర్లో పెట్టింది. కానీ కరెంటు వాళ్ళ కంటే మొదలే పోలీసు వాళ్ళు మెసేజ్ చేసిరట. అట్లెందుకు ట్వీట్ చేసినామని అడిగిరట. అటెన్గా కరెంటు వాళ్ళు చెప్పిరని పోలీసు వాళ్ళు ఆమె మీద కేసు కూడా పెట్టిరట. కరెంటు పోయిందని ట్విట్టర్లో పెట్టుడు పాపం ఉన్నది పోండ్రి. ఇంటికొచ్చి బెదిరించి ట్వీట్ డిలీట్ చేయించుడు అవుతున్నదని చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీని మీద కేటీఆర్ సార్ కూడా కోపం చేసిండు. రాష్ట్రంలో ఏం పాలన నడుస్తున్నదని గరమైండు. ఇది ఒక్కటే కాదుల్లా సోషల్ మీడియాలో ఏం పెట్టినా కేసులే అవుతున్నాయి. ఇక చాలా జాగాలలో కరెంట్ వస్తలేదని పబ్లిక్ కరెంట్ ఆఫీస్ మీదకి పోతున్నారు. అట్లా చేసినా పోలీసులతోని పరిశానే అవుతున్నది. మొత్తం ఇదే నడుస్తున్నది తెలంగాణలో. కరెంటు ముచ్చట్లకు పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఇక మన కరెంటు మంత్రి గారేమో రాష్ట్రంలో మస్తు కరెంట్ వస్తున్నదని చెప్తున్నాడు. 24/7 we are giving the power. అబ్బబ్బబ్బబ్బా మస్తు చెప్పినావు సారు. రాష్ట్రంలో ఏడ కూడా సీడం కరెంటు పోతలేదట. 24 గంటలు ఇరాము లేకుండా ఇస్తున్నారట కరెంటు. గిట్లా అబద్ధాలు చెప్పుడు కరెంటు దేవునికి సుతం నచ్చినట్టు లేదు సారు. జగిత్యాల జెడ్పీ మీటింగ్ లా ఏహే మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంటేనే కరెంటు పోయింది. ఏమైనా ఉంటే సంబంధించింది అడగాలని చూసిండ్రా గట్లుంటది మళ్ళా మన ఇందిరమ్మ రాజ్యం అంటే. కానీ ఒక్క ముచ్చట సమజైతే లేదులా. అప్పట్లో రేవంత్ సారు ఏం చెప్పిండు, జనాలకు ఏం తిప్పలున్నా భయపడకుండా చెప్పుండ్రి. ధర్నా చౌక్ మీకోసమే తెరిచినాం, మేము పోయిన సర్కారు లెక్క కాదని చెప్పుకొచ్చిండు. ఉపయోగించుకొని ధర్నా చౌక్ను మళ్ళా ధర్నాలు చేయొచ్చని మళ్ళీ ముందుకు రావాలి. వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు కానీ లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చెయ్యదు. కానీ ఇప్పుడు తిప్పలు చెప్తే ఇంటి అడ్రస్ దొరకబట్టుకొని వచ్చి బెదిరించే కార్యం ముంగటేసుకున్నారు సర్కారు వాళ్ళు. కరెంటు పోయిందని ఒక్క ట్వీట్ పెడితేనే వాళ్ళు ఎందుకు అంతగానం భయపడుతున్నారో సమజైతే లేదు. మరి భయంగాల్లోనే అయితే కరెంట్ ఇయ్యాలి కదా, ఆ పని మాత్రం చేస్తలేరు. కరెంట్ ఇచ్చేది లేదు కరెంట్ ఇస్తలేరని సోషల్ మీడియాలో పెడితే మాత్రం ఇంటికి వచ్చి లొల్లి చేసిపోతున్నారు. ట్వీట్లు తీసేసేదాకా పానం మీద కూర్చుంటున్నారు. ఓ దిక్కు కరెంట్ వాళ్ళు, ఇంకో దిక్కు కాంగ్రెస్ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్. మొత్తం ఇదే పనులు ఉన్నారు. కానీ ఎన్ని దినాలు బెదిరిస్తారు, ఎంతమందిని బెదిరిస్తారు చెప్పుండ్రి. ఇక జనాలు తిరగబడ్డనాడు ముల్లే మూట చదువుకొని ఉరకక తప్పది. కరెంట్ వాళ్ళు సర్కారు వాళ్ళు జర పైలం